నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ వెళ్తుండగా మార్గం మధ్యలో సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం జంక్షన్ దగ్గరికి అద్దెకి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పార్టీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి చేరుకొని స్వాగతం పలికారు. వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి రావడంతో జగన్మోహన్ రెడ్డి తన కారు ఆపి దిగి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అద్దంకి నియోజకవర్గం సరిహద్దు దాటే వరకు దారి పొడవునా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు బారులు తీరారు. ప్రజలకి ప్రభుత్వ కార్యాలయంలో ఎలాంటి సమాచారం కావాలన్నా సమాచార హక్కు చట్టం కింద తీసుకోవచ్చని, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తులు పెట్టుకున్న 30 రోజుల్లోపు సంబంధిత అధికారులు ఇవ్వాలని, లేనిచో ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సమాచార హక్కు చట్టంపై మండల స్థాయిలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా న్యాయవాది బత్తుల రామకోటయ్య హాజరయ్యి మాట్లాడారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో నుంచి అయినా సమాచారం పొందే అధికారం పౌరులకు సమాచార చట్టం కల్పించిందని, సమాచార హక్కు చట్టం అనేది పౌరుల చేతిలో పాసుపత్రస్థం లాంటిదని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి సమాచారాన్ని పొందే హక్కు ఈ చట్టం కల్పించిందన్నారు. అద్దంకి మండల స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించటము, తనను ముఖ్య అతిథిగా పిలవటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బీఆర్కే తెలియజేశారు. అంశాలు ఏంటంటే సమాచార చట్టం ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ మీరు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మనది ఏ దేశం అండి? ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యం రావడానికి ముందు మనం ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళ కాలంలో 200 సంవత్సరాలు మనం తగ్గిపోయాం, అవునా? కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం, కాటన్తో కట్టినటువంటి మన బ్యారేజ్ని మన పాలకులు కట్టిన బ్యారేజ్ కన్నా కూడా స్ట్రాంగ్గా ఉంది. నిన్న తెలంగాణలో కట్టినటువంటి బ్యారేజ్ అనేది కూలిపోయింది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్యారేజ్లో పటిష్టంగా ఉంది. అంటే పరిపాలన మనకన్నా వాళ్ళు ఎక్కువగానే చేశారు, స్ట్రాంగ్గానే చేశారు. కానీ మనం ఎందుకు చేసాం? 200 సంవత్సరాలు స్వతంత్ర పోరాటం
బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఎదగొట్టాం అంటే ప్రజాస్వామ్యం కోసమే. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, కానీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత సక్సెస్ఫుల్గా ప్రజాస్వామ్యాన్ని పరిపాలన కొనసాగించిన దాఖలాలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకనే నేను మనకి ఎలక్షన్ జరుగుతుంటే మన ప్రజాస్వామ్య ఎలక్షన్ విధానాన్ని పరీక్షించడానికి అనేకమైన దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. ఇప్పుడు మనం 100 కోట్ల ఓట్లు దగ్గర 145 కోట్ల జనాభా ఉంది. ఇంత పెద్ద దేశాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు పరిపాలించుకున్నారు, ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయాల కోసం చాలా మంది కూడా పక్క దేశాలు ఎదురు చూశారు. కానీ ఈ క్రమంలో మనకి సమాచారం అనేది దీని వెనక అనేకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్స్ దానికి సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు కూడా ఇందులో దోహదపడతాయి. ముందు ప్రజాస్వామ్య దేశానికి ఒక ప్రాణవాయువు భారత రాజ్యాంగం మీకు ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ సంస్థ అని చెప్పడానికి మీద చాలా మంది ఎంప్లాయీస్ పెడుతున్నారు. ఎలా చెప్పగలుగుతారు? భారత రాజ్యాంగం ద్వారా ఆమోదించబడి భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకొని భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ద్వారా రూపొందించబడి మిమ్మల్ని ఈరోజు బ్యూరోక్రసీగా ఎన్నిక చేయబడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని స్తంభాలు ఉన్నాయి? ప్రజాస్వామ్యానికి మన బిల్డింగ్ ఉన్నట్టు 4 స్తంభాలు ఉన్నాయి. 4 స్తంభాలు ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, 2 మీరు ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ, మేము 4 మీడియా. ఈ 4 ఎందుకు పొందుపరిచారు? గతంలో ఆర్ఐఎస్సీ ప్రెసిడెంట్గా పనిచేశాను. నాకు ఈ చట్టం పైన అవగాహన తక్కువే. ఒక 1.5 year నుంచి నేను ఈ చట్టాన్ని గురించి తెలుసుకున్నాను. నా దగ్గరికి వచ్చే అప్లికేషన్స్ కూడా నాకు ఎక్కువ స్థాయిలో వస్తాయి. ఆర్టీఐ అప్లికేషన్స్ సమాచార హక్కు చట్టం కింద ఏవోసారి ఒక అప్లికేషన్ అనుకోండి, నేను సమాచార అధికారిని అనుకోండి, అంటే మీకు అర్థమయ్యేదని ఈ కాన్వర్సేషన్లో చెప్తున్నాను. కృష్ణ సార్ వచ్చి నాకు అప్లికేషన్ పెట్టాడు 6 కింద. అలా నా సర్వే నెంబర్ సంబంధించి సమాచారం ఇవ్వమని అప్లికేషన్ పెట్టినప్పుడు పిఏఓగా నేను చేయాల్సిన మాట బాధ్యత ఏంటంటే అప్లికేషన్ చదువుకోవాలి ఒకసారి క్షుణ్ణంగా. అసలు అప్లికెంట్ ఏం అడుగుతున్నాడు, అది మన శాఖకు సంబంధించిందా కాదా, అదే వేరే శాఖకు సంబంధించిందా. మన శాఖకు సంబంధించింది అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే హ్యాపీ వెంటనే ఇచ్చేయచ్చు. అది ఇవ్వగలిగిందంటే ఏదైనా ఆర్ఎస్ఆర్ అన్నీ వాళ్ళకి సింపుల్గా అయితే వెంటనే ఇచ్చేస్తాం, పని అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా టైం అడంగల్స్ కానీ ఎక్కువ స్థాయిలో సమాచారం అడిగినప్పుడు మనకి కాస్త టైం పట్టింది అనుకున్నప్పుడు మనం ఇన్షియల్ చేసి వాళ్ళకి మనం ఏం ఇస్తాం, రసీదు ఇస్తాం. రసీదు అంటే వాళ్ళు ఆ అప్లికేషన్ని జిరాక్స్ తెచ్చుకుంటారు. కంపల్సరీగా అప్లికేషన్ ఈ ఫార్మాట్లో ఉండాలని ఏం లేదు. సార్ చెప్పినట్టుగా ఒక రైట్ పేపర్ మీద పెట్టుకోవచ్చు. ఇంకొకటి సమాచార హక్కు చట్టం ప్రకారం అర్జీదారునికి అప్లికేషన్ను ఫిలప్ చేయడం రాకపోతే పిఏఓ నా బాధ్యత ఏంటంటే అతనికి అర్జీ అప్లికేషన్ ఫిలప్ చేసే విధానంలో నేను సహకరించాలి. తప్పనిసరిగా అప్లికేషన్ తీసుకుంటాను, తీసుకున్న తర్వాత ఇన్షియల్ చేస్తాను. ఇన్షియల్ చేసిన 30 days టైం ఉంటుంది. ఏంటంటే మనం సమాచారాన్ని సేకరించుకోవడానికి, మన కార్యాలయంలో ఉన్న సమాచారాన్ని సేకరించి అతనికి ఇవ్వడానికి, అంతే తప్ప దాన్ని 30 days టైం అనేది మనం సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయడానికి అయితే కాదు. సపోజ్ ఆ టైంలో నేను లేకపోతే నాకు ఏపీఐఓ ఉంటాడు నా కింద, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. అతనికి ఇంకో 5 days టైం ఉంటుంది. అతను అప్లికేషన్ తీసుకుంటే 35 days టైం ఉంటుంది. ఆ సమాచారం అనేది అసలు నా శాఖకు సంబంధించిందే కాదు. అప్పుడు ఏం చేయాలి? వెంటనే వితిన్ 5 days సెక్షన్ 63 ప్రకారం దాన్ని ఏ శాఖ అయితే ఆ శాఖకి బదిలీ చేసేయాలి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీల నిరోధనకి ప్రత్యేకంగా నిఘా టీం ఏర్పాటు చేశారని, ఎక్కడైనా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురి అయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని విజిలెన్స్ బీటీ నాయక్ అన్నారు. అద్దెంకి డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీలు బాగా పెరిగిన నేపథ్యంలో సింగరకొండ రోడ్లో ఉన్న విద్యుత్ భవనంలో విద్యుత్ పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి చర్చించారు. నేరస్తులను పట్టుకోవడానికి, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి దొంగతనాలు జరగకుండా
అరికట్టేందుకు 2 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని బీటీ నాయక్ తెలిపారు. ఇటీవల కాలంలో అద్దంకి డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీలు జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు వారి దృష్టికి తీసుకొని రావడం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీ వారి ఆదేశాల మేరకు అద్దంకి ఏడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించి దొంగతనాల నివారణపై చర్చించారని, రాత్రి సమయంలో పొలాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసు వారి దృష్టికి తీసుకొని రావాలని పేర్కొన్నారు. నా పేరు బీటీ నాయక్ అండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, విజిలెన్స్ అండ్ ఏపీటీఎస్ పోలీస్ స్టేషన్, ఒంగోలు సర్కిల్. ఈరోజు ఒంగోలు ఎస్సీ గారి ఆపరేషన్ వారి ఆదేశాల మేరకు అద్దంకిలోని ఏడీ గారి ఆఫీస్కి రావటం జరిగింది. ఈ మధ్యకాలంలో తరచుగా అద్దంకి సర్కిల్ ఏరియాలో అయిన జేపంగలూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురువ ఈ ఏరియాలో తరచూ దొంగతనాలు అవుతున్నాయి. ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్, అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి దాంట్లో ఉన్న రాగి తీగల్ని కొంతమంది దొంగలు, గుర్తు తెలియని దొంగలు అవి దొంగలించి తీసుకొని పోవటం జరుగుతుంది. దాంతో రైతులు కూడా మోటార్ వేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మరియు ఎలక్ట్రికల్ ఏడీ గారు, ఇంకా లోకల్ సిఐ గారు, మన ఏఈ శివప్రసాద్ గారు అందరూ ఈరోజు సంయుక్తంగా ఇక్కడ సమీక్షా సమావేశం అయ్యి ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలో, దొంగతనాలు జరగకుండా ఏ విధంగా అరికట్టాలనే దాని మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా దొంగల గురించి 2 టీములు కూడా వాడిని పట్టుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు కూడా మాకు సహకరించి ఏవైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, దొంగలని తెలిసినా లోకల్ పోలీసులను కానీ మన విద్యుత్ అధికారులను కానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాళ్ళని మేము పట్టుకొని వాళ్ళ మీద శిక్ష పడే విధంగా చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదే మెట్ట పొలాల్లో అయితే కాటను అవి ఇవి వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీక్వెంట్గా పోతా ఉంటారు. ఎవరు దేని చూసి వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని 2వ వార్డులో శుక్రవారం కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. ముందుగా వార్డుల్లో ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు సరఫరా ఎలా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి విచారించారు. వార్డులో వివిధ రకాల సమస్యలు తెలుగుదేశం పార్టీ నేతలు కమిషనర్ దృష్టికి తీసుకొని వచ్చారు. వర్షాలు పడినప్పుడల్లా వర్షపు నీరు నిలిచిపోతుందని, వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2, 3 వార్డుల్లో అభివృద్ధి పనులు చేయించేందుకు అంచనాలు వేసి ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులకి కమిషనర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తాగే నీటిని కాచి చల్లార్చి తాగాలని, అప్పుడే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కమిషనర్ కాంట్రాక్ట్
అందులో వేస్తారు కావాలి అలాగే రోజు వస్తుంది డబ్బాలు మీ సెక్రటరీలు అందరూ వచ్చి ఈరోజు స్లమ్లోని అవేర్నెస్ పెట్టండి కాకి అని చెప్పేసి ఇక్కడ బాగా చేసింది చెప్పించాను ఫోటోస్ పెట్టి మనం ఏదైతే గ్లాస్ పర్స్ ఉన్నాయో ఫోటోస్ ఆటోమేటిక్గా మళ్ళీ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ ఉండాలి అదేనా 33% కట్టవచ్చు అందరూ కట్టేసారు అందరూ సర్టిఫికేట్ ఇస్తున్నాం పేదలకు సహాయం చేయటంలో రోటరీ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు చప్పిడి వీరయ్య అన్నారు. అద్దంకి పట్టణానికి చెందిన లావణ్యకు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఉన్న శ్రీనివాసరావు జ్ఞాపకార్థం వారి మనవడు మనవరాలు సౌజన్యంతో 8,000 రూపాయల విలువ కలిగిన కుట్టు మిషన్ రోటరీ సభ్యులు అందజేశారు. అలాగే రాజీవ్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 4 కుర్చీలను బహుకరించారు. అద్దంకి కొత్తపేటకు చెందిన పేద మహిళ లావణ్యకు కుట్టు మిషన్ అవసరమని రోటరీ వారిని సంప్రదించగా వెంటనే దాతలను సంప్రదించగా వారు ముందుకు వచ్చి ఇచ్చారని వీరయ్య తెలిపారు. అడిగిన వెంటనే కుట్టు మిషన్ రోటరీ క్లబ్ ప్రతినిధులకు లావణ్య కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ వారు చేసే సేవా కార్యక్రమాలకు అందరి సహాయ సహకారాలు అవసరమని హెచ్ఎం కరి రామయ్య అన్నారు. ఎందుకంటే అల్లుడు తను ఏదైతే మంచి పనులు చేస్తున్నాడో అల్లుడు కూడా అట్లాంటి వాడు అదృష్టం. మరి ఆయన రొటేరియన్ అవ్వడం, ఆయన యొక్క భావాలు వాడు అల్లుడు కల్పించుకోవడం, వారు మా మూడికి మిత్రుడు అవ్వడం, ఈరోజు కార్యక్రమం సుసంపన్నం చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే పేదరికం అనేది అట్టడుగున్న వాళ్ళకే కాదు, బాగా ఉన్నత కులం అనుకున్నట్టు ఉంటారు వాళ్ళకి పేరు. కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ అవసరాలు కూడా వాళ్ళ జీవితానికి ఒక దశ చూపించడానికి కోసం రోటరీ ముందుంటుంది చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళ బయట అయితే బాగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వ్యాపారస్తులని, పాపం వారి పరిస్థితి నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారి పరిస్థితి నాకు తెలుసు, ఎంత కష్టపడుతున్నారు. మరి అట్లాంటి కుటుంబాన్ని ఎంచుకోవడం మోడీ చేసినటువంటి గొప్ప విషయం. ఎందుకంటే ఆ మేడం గారు కానీ ఎందుకంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చాం. తన కాళ్ళ మీద తాను నిలబడటానికి ఒక మంచి అవకాశం. ఇలాంటి కూడా చాలా మంది ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. కానీ రోటరీ కులాల మతాలకు అతీతంగా అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్తున్నాను. తర్వాత ప్రతి స్కూల్లో రామయ్య గారు కాకుండా స్కూల్ అద్భుతంగా ఉంటుంది. రామయ్య గారు ఇక్కడ పనిచేశారని చెప్పడానికి ఆయన గుర్తులు కొన్ని అక్కడ ఉంచిపోతారు. ఇప్పుడు తెమ్మాయపాలెం స్కూల్ అద్భుతంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ స్కూల్ పేదలకు దొరికిన స్కూల్లో అన్ని అవసరాలు మరి వాళ్ళ అన్ని ఏదైతే అవసరమైతే దాతల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా చేస్తున్నారు రామయ్య గారి విషయంలో అభినందన. వాళ్ళ అల్లు గారు కూడా అల్లుడు గారు నిన్న అనుకున్నాం కుర్చీలని మామయ్య మహారాజు వారు ఇస్తారన్నాడు. మరి చూడండి అనుకున్నాడు, మంచి సంకల్పం బలం పడుతున్నాడు. ఆ సంకల్పం బలం ఎంత గొప్పదంటే ఒకటి ఆలోచన చేసి ఎప్పుడే 4 కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక స్కూల్లో సార్ గవర్నమెంట్ అన్ని ఇప్పుడు ఫర్నిచర్స్ మామూలు 10 మంది వస్తే కూర్చోడం, కుర్చీలు మర్యాద ఏమి ఇచ్చినా ఇవ్వాలి, కూర్చోడని చెప్పడానికి 4 కుర్చీలు ఉండాలి. ఒక మంచి కార్యక్రమం చేయాలి అంటే 140 కోట్ల జనాభా మనం ఇసుకరేణు లాంటి వాళ్ళం. అలాంటి మనకి ఇచ్చిన పదవి ఒక్క సంవత్సరంలో చాలా దొరకాలి. ఈ కార్యక్రమం చేయడానికి ఆడు దొరకాలి. ఇద్దరిని సమన్వయం చేయడానికి ముందు నిలబడుతుంది రోటరీ. రోటరీ సంస్థలో ఎన్నో ఇప్పటికి 22 ఏళ్ళు అవుతుంది. ఎంతో మంది పేదలకి ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. అలా సేవలు చేసే భాగంలో ఈ సంవత్సరం మురళి గారు కానీ, వీరయ్య గారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ వీళ్ళందరూ కూడా చక్కగా
కార్యక్రమం చేయడానికి పూనుకున్నందుకు, అలాగే 365 రోజులతో పాటు రోజు 2 కార్యక్రమాలు చేయాలి. సంతేష్ శ్రీనివాసరావు గారు ఒకరోజు ఒకటే చేశారు కార్యక్రమం. మీరు రోజు 2 కార్యక్రమాలు చేయాలి. అలాగే రోటరీ మంచి పురోగతికి సాధించే విధంగా మీరు ప్రయత్నించాలి. అలాగే ఇప్పుడు ఉన్నం శ్రీనివాసరావు గారు జ్ఞాపకార్థం వాళ్ళు మనవళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు మన పిల్లలకి డబ్బు ప్రాధాన్యత ఉంది కానీ దానం ధర్మం చేసేదానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అలాంటి కుటుంబంలో మంచి శ్రీ అనే శ్రీనివాసరావు గారు మనవళ్ళ జాతి ఇప్పిస్తున్నారు అంటే ఆయన లేకపోయినా మన తాతగారు ఎక్కడో చాట నిలబడి చూస్తూనే ఉంటారు. ఇలాంటి దానం చేయడం మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి నేర్పాలి. మన వ్యాపారాలని కానీ మన ఉద్యోగాలకు పంపిస్తున్నాం మన పిల్లల్ని. అలాంటి దాని నుంచి మార్పు తీసుకొచ్చి మన కుల వృత్తులు కానీ ఏవైనా కూడా నిలబడే విధంగా మాస్టర్ గారు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇంకా చక్కగా చెయ్యాలని కోరుకుంటూ ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.